నీతో ఏకాంతంగా మాట్లాడాలని ఇంట్లో కాకుండా ఇక్కడ మాట్లాడడానికి తీసుకొచ్చాను. గోడలకి చెవులుంటాయంటారు. ఇప్పుడు మన మధ్య మాటలు 4 గోడలు వినడం కూడా నాకిష్టం లేదు. అసలు నిన్నిలా అడిగే రోజు ఒకటి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ ఏం చేస్తాం, కాలం అంతా కూడా మార్చేస్తుంది అని అంటారు. కానీ అది నిజం కాదు. ఏం చేసినా ఏం జరిగినా వాటి వెనక ఖచ్చితంగా మనుషులే ఉంటారు అని ఈ మధ్య మన ఇంట్లో మన అనుకున్న వాళ్ల మధ్య జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. దేని గురించి అంటున్నావు అన్నయ్య? నీ మీద నాకెంత ప్రేముందో నీకు తెలుసు. అన్నయ్యకన్నీ తెలుసు కూడా ఇలా అంటున్నాడు ఏంటా అని తప్పుగా మాత్రం అనుకోవద్దు. అదేంటన్నయ్య అలా అంటావు? నేను నిన్ను తప్పుగా అనుకోవడం ఏంటి? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఏం అడగాలనుకుంటున్నావు అడిగే అన్నయ్య. మహాలక్ష్మి అక్కపైన కాని నీ మీద కాని నాకు ఎటువంటి కోపం లేదురా. నా కోపం అంతా కూడా ఆ హరిప్రసాద్ మీదే. ఏ తండ్రినే తన కూతురు అత్తారింట్లో ఆనందంగా ఉందని తెలిస్తే ఆనందపడతాడు. కానీ ఆ హరిప్రసాద్ మాత్రం మనిద్దరిని విడదీసి ఆనందపడాలని చూశాడు. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాడు. అన్నయ్య, ఆ రోజు గృహప్రవేశం రోజు కావాలని చేయలేదని చెప్పారు కదా. నరం లేని నాలుకని ఎలా అయినా తిప్పొచ్చు, ఖర్చు లేని మాటల్ని ఎన్నైనా చెప్పొచ్చు. నువ్వు అమాయకుడివి కాబట్టి అన్నీ నమ్మేస్తావు. గృహప్రవేశం దగ్గర కావచ్చు, హోమం దగ్గర కావచ్చు, కావాలనే హరిప్రసాద్ నన్ను అవమానించాడు. ఆ తర్వాత ఎన్నో సంఘటనలు ఆయనేంటో ఆయన స్వభావం ఏంటో తెలిసేలా చేశాయి. కానీ నీ మనసులో ప్రేమ గురించి తెలిసాక నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను.